తెలంగాణ పోలీసులు నిర్వహించినటువంటి ఒక సర్వేలో ఆసక్తికరమైనటువంటి నిజాలు బయటపడ్డాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నటువంటి నేపథ్యంలో ఆ పెళ్ళిళ్ళు పెటాకులవ్వడానికి 4 కారణాలు ఉన్నాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ 4 కారణాలు ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలంగాణ పోలీసులు చేసినటువంటి ఒక సర్వేలో ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయని, పెళ్ళిళ్ళు పెటాకులు అవ్వడానికి 4 కారణాలు ఉన్నాయి అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. ఇంతకీ పెళ్ళిళ్ళు పెటాకులు అవ్వడానికి ఉన్నటువంటి ఆ 4 కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ సర్వేని చూసిన తర్వాత, లేటెస్ట్ సర్వేని చూసి అబ్జర్వ్ చేస్తే ఎవరికైనా కానీ మీకు అందుబాటులో ఉంది ఆన్లైన్లో. పోలీసులు చేసినటువంటి సర్వేలో ఆ రిజల్ట్ని చూస్తే నిజంగా బాధేస్తుంది. భారత సంస్కృతి, సాంప్రదాయాలు, ఉమ్మడి కుటుంబం, పెళ్ళిళ్ళు, దాని పవిత్రత, ఇవన్నీ అసలు ఉంటాయా భవిష్యత్తులో, కనుమరుగవుతాయా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కారణం ఏంటంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళలో సుమారుగా సగానికి సగం పెటాకులు అవుతున్నాయి అని చెప్పి సర్వేలో తేలింది. వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ డేటా ప్రకారం 42.8% పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ సగానికి వచ్చేసారు. పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు 42.8% అంటే ప్రతి 100 మందిలో ప్రతి 100 మంది జంటల్లో 43 మంది విడిపోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఇది ఇప్పుడున్నటువంటి సమాజంలో సిచ్యువేషన్ అని చెప్పి పోలీసులు తాజాగా తేల్చారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు కొన్ని కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టారు పోలీసులు. ఆ కౌన్సిలింగ్ సెంటర్లకు వచ్చేటువంటి వాళ్ళు ఏ కారణం చేత గొడవలు పడుతున్నారు, ఏ కారణం చేత విడిపోతున్నారు, అసలు వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడానికి కానీ గొడవలు రావడానికి కానీ కారణాలు ఏంటి, వీటన్నిటి మీద అన్వేషణ చేసి స్టడీ చేసిన తర్వాత తీసినటువంటి అవుట్పుట్ ఈ సర్వే. ఇది మొత్తం టోటల్ సమాజంలో ఇలాంటి పరిస్థితి ఉంది అనేది పోలీసుల అభిప్రాయం. దానికి కారణం ఏంటి అంటే 4 కారణాలు ఐడెంటిఫై చేశారు. ప్రధాన కారణం ఏంటంటే మద్యం. పెళ్ళిళ్ళు పెటాకులు కావడానికి ప్రధాన కారణం ఏంటంటే మద్యం అని చెప్పి తేల్చారు. ఓకే. మద్యం దాగొచ్చి గొడవలు పట్టడం, లేదంటే రకరకాలుగా మాట్లాడుకోవటం, ఇవి ప్రధానంగా విభేదాలకు బీజం వేసేటువంటి కారణాల్లో ఫస్ట్ కారణం మద్యం. మద్యం వల్ల కుటుంబంలో కలహాలు రావడం, అలాగే మద్యం వల్ల పురుషుల్లో నపుంసకత్వం పెరుగుతుంది. ఇంకా రకరకాల కారణాలు ఏమైనా సరే ఫస్ట్ కారణం విభేదాలు, పెళ్ళిళ్ళు పెటాకులు కారడానికి మద్యం ఫస్ట్ కారణం. రెండో కారణం ఏంటంటే ఆర్థిక అంశం. ఓకే. ప్రాపర్టీస్ ఇష్యూస్ వచ్చినప్పుడు విభేదాలు వస్తున్నాయి వీళ్ళ మధ్య. ప్రాపర్టీస్ వచ్చినప్పుడు నీ ప్రాపర్టీ ఏంది, నా ప్రాపర్టీ ఏంది, నువ్వు ఎంత తీసుకొచ్చావు, ఈ ప్రాపర్టీస్ పెళ్లి పెటాకులు కావడానికి రెండవ కారణం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక మూడో కారణం ఏంటి అని అంటే అనుమానం జబ్బుకి ముందే ఉండదు. అనుమానం పెనుబోతం పెద్దలు చెప్తారు. అనుమానం అనేది పెనుబోతం. మూడవ అతిపెద్ద కారణం పెళ్లి పెటాకులు కావడానికి అనుమానం. ఈ అనుమానం కారణంగా వాళ్ళిద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి పరస్పరం విశ్వాసం లేకపోవటం, అనుమానాలు రావటం, ఈ అనుమానాలు కాస్త కొంత దాడులకు దారి తీయటం, విభేదాలకు దారి తీయటం, వెరసి విడాకులకు దారి తీయటం అనేది ఒక సర్వే సారాంశం. ఇక 4వ కారణం ఏంటి? 4వ కారణం అని అంటే అక్రమ సంబంధాలు పెళ్లి పెటాకులు కారడానికి కారణం. ఈ 4 కారణాలలో చెప్తూ 42.8% పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి అని చెప్పి, అంటే 100కి 42 పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి. అంటే అది ప్రమాదకరమైనటువంటి పర్సంటేజ్. అది లేటెస్ట్గా వాళ్ళు చేసింది పోలీసులు. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు తెలిసినటువంటి అంశం ఇది. ప్రధాన కారణం మద్యం, రెండో కారణం ప్రాపర్టీస్, మూడో కారణం అనుమానం, 4వ కారణం
అక్రమ సంబంధాలు. ఈ 4 కారణాలతోటే విడిపోతున్నారు అనేది. వీటిని మరింత మనం లోతుగా విశ్లేషించుకుంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది అని అంటే, మద్యం తాగడం అనేది ప్యాషన్ అయిపోయింది. మద్యం తాగనాడు ఎదవా అన్నట్టు చూస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి సమాజం. నువ్వు బీర్ కూడా తాగవా, అదే పెద్ద తప్పు అయినట్టు. పర్టికులర్గా యూత్ తెలంగాణలో, నాట్ తెలంగాణ, ఇప్పుడు అన్ని చోట్ల ఉంది. తెలంగాణలో కళ్ళు తాగుతారండి, ఒకప్పుడు కళ్ళు తాగేవాళ్ళు, అంతే తప్ప మద్యం తాగరు. అదొక ట్రెడిషన్ అంతే. అది కూడా ప్యూర్ కళ్ళు. ప్యూర్ కళ్ళు అంటే నథింగ్ బట్ కోకోనట్ వాటర్. అలా కాదు కదా ఇప్పుడు మద్యం తాకపోతే అదే పెద్ద నేరంలాగా, అది అసలు ట్రెడిషన్లో ఒక భాగం అన్నట్టుగా చెప్తున్నారు. అందుకే మోహన్ భాగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు అనేక సందర్భాల్లో ప్రతి వేదిక మీద ఈ మధ్యకాలంలో చెప్తున్నారు, మీరు మద్యానికి దూరంగా ఉండండి, అలాగే నాన్ వెజ్ తినమాకండి అని చెప్తున్నాడు. వీటి కారణంగా మీకు పొటెన్సీ ప్రాబ్లం వస్తుంది, నపుంసకత్వం వస్తుంది. దాని కారణంగా విభేదాలు వస్తాయి. ఏమున్నా ఏమి లేకపోయినా పాత సినిమాల్లో చూపిస్తుంటారండి. దాంపత్య జీవితం, లైంగిక జీవితం బాగుంటే దాంపత్య జీవితం బాగానే నడిచింది. శృంగారం అండి, శృంగారం బాగా నడిచినంతకాలం విభేదాలు, ఎన్ని చిన్న చిన్న అనుమానాలు ఉన్నా ఎన్ని పోతాయి. శృంగారంలో తేడా వస్తేనే ఈ ప్రాబ్లం అనేది సైకాలజిస్టులు చెప్తుంటారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా అదే చెప్పారు. మీరు మద్యం అలాగే ముక్క ఈ 2 ఉపయోగించినందువల్ల మీకు పొటెన్షియల్ ప్రాబ్లం వస్తుంది. దాని కారణంగానే గొడవలు వస్తున్నాయి, పిల్లలు పుట్టడం లేదు. పిల్లలు పుట్టకపోవడం వల్ల జనాభా హిందువులు తగ్గిపోతున్నారు, అదే ముస్లిమ్స్కి పెరిగిపోతున్నారు. మీరు దయచేసి ఈ జనరేషన్ మీరు మద్యానికి అలాగే మాంసానికి దూరంగా ఉండండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. దాంట్లో అర్థం ఉంది కదా. అసలు ఇది ఇంకొక ప్రమాదకరమైన ఇష్యూ ఏంటంటే, పెళ్ళిళ్ళే 42.8% పెటాకులు అవుతుంటే, ఆ పెటాకులు కాకుండా కలిసి ఉండే వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లం 25%, 28% లేటెస్ట్ తెలుస్తున్నారు. అంటే వాళ్ళల్లో మళ్ళీ సగం మందికి పిల్లలు పుట్టడం వల్ల ఇది సమాజాన్ని 100 మందిలో అసలు 100 మంది పెళ్లి చేసుకుంటే 42% మంది విడిపోతుంటే మిగతా 68%లో కూడా 28% మందికి ఇప్పుడు పిల్లలు లేని పరిస్థితి, సంతానం లేని పరిస్థితి, సంతానం కలిగేటువంటి అవకాశం లేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. దానికి కారణం ఏంటి? మద్యం కదా, తర్వాత ఈ స్టెరాయిడ్స్ వాడినటువంటి మాంసం కదా, అందుకే వాళ్ళు దూరంగా ఉండమంటారు. ఇక ప్రాపర్టీస్ విషయంలో ఇక కొట్టుకొని చంపుకొని మర్డర్లు చాలా ఉన్నాయి ప్రాపర్టీస్ విషయంలో. ప్రాపర్టీ ఇవ్వాలా, డబ్బు ఉన్నోడిదే రాజ్యం. నువ్వు ఎలా సంపాదిస్తున్నావు అనేది అనవసరం, నీ దగ్గర డబ్బు ఉందా లేదా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇదే లెక్కేస్తున్నారు తప్పితే మనిషికి వాల్యూ లేనటువంటి సమాజంలో ఉన్నాం. అందుకే ఉంది. ఇక అనుమానం అనేది అది సైకలాజికల్ ఇష్యూ. ఈ అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబంలో ఉంటూ ఎవరో ఒకళ్ళు వెళ్తూ ఒక పుల్ల వేస్తారు, అది ఆ పుల్ల కాస్త రాజుకుంటుంది, లాస్ట్కి పెటాకులు అవుతాయి. ఇక అక్రమ సంబంధాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ అన్ని స్టడీ చేసిన తర్వాత పోలీసులు తెలిసినటువంటి అంశం, ఈ 4కి దూరంగా ఉంటే దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది, లేదంటే పెటాకులే అని చెప్పి తెలిసేసారు వాళ్ళు. ఎన్ని కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టినా కానీ ఉపయోగం లేదు అని చెప్పి చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.